ఇళ్ల కూల్చివేత పర్వం యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. ఈ జిల్లా అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారే జిల్లా ఎస్పీగా, జిల్లా కలెక్టర్గా ఫుల్ అడిషనల్ ఛార్జీ ఆయనే తీసుకుని రెవెన్యూకి, పోలీసుకి తన కార్యాలయం నుంచే ఆదేశాలు జారీ చేస్తూ ఈ గృహాల కూల్చివేత అన్నది కొనసాగుతూ ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైన, దారుణమైనటువంటి విషయం. ఎక్కడైనా ప్రజలకి అవసరం రీత్యా గృహాలు తొలగిస్తే అది ఎవరు కూడా సమాజంలో అభ్యంతరం పెట్టరు. ఒక రోడ్డు వెడల్పు చేస్తున్నారు, ఒక కాలువ వెడల్పు చేస్తున్నారు, ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది. సమాజ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి అక్కడ ఏవైనా ఆటంకంగా ఉంటే వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి అటువంటి వారిని తీసిన సమాజం కానీ ప్రజలు కానీ ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ ఇక్కడ ఉండి నియోజకవర్గంలో కానీ ఇప్పుడు తాజాగా ఉండుదూరులో జరుగుతుంది. కానీ అక్కడేమో రోడ్డు వెడల్పు కాదు, అలాగే అక్కడ కాలువ విషయము కాదు, ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా లేకపోయినా సరే ఈ గృహాల ధ్వంసం అన్నది జరుగుతూ ఉంది. ప్రధానంగా దీనికి కారణం మొత్తం గత సంవత్సరం నుంచి కూడా జరిగేది. ఎవరైతే ఉండి నియోజకవర్గంలో ల్యాండ్ లార్డ్స్, అంటే ప్రధానంగా ల్యాండ్ లార్డ్స్ అంటే ఆక్వాకల్చర్ చేస్తూ పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారో వాళ్ళ చెరువులకు ఎదుర్కొన్నటువంటి ఎవరైతే ఈ పేదరిళ్ళు ఉన్నాయో వాటిని నిర్మూలించడం ద్వారా ఈ ఆక్వా చెరువుల యజమానులకి మరింత సౌకర్యంగా, మరింత ఉపయోగకరంగా చేయడం కోసమే ఈ రకమైన వ్యవహారం ఇది జరుగుతూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది మంచి లాభసాటిగా కూడా ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. ఇది పాలకులకి లాభసాటి వ్యవహారంగా ఉంది. ఇటు ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉంది. కానీ వాళ్ళ సమిధులైపోతుంది, పేదలు సమిధులైపోతూ ఉన్నారు. శిశుపాలుడిని కూడా అనేక తప్పులు జరిగిన తర్వాతే ఆయన శిక్ష కూడా అలాగే పడింది. అలాగే ఇక్కడ ఈ ఉండి ఎమ్మెల్యే కూడా విపరీతంగా తప్పులు, ఘోరాలు ఇటువంటి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజా కోర్టులో రాబోయే కాలంలో శిక్ష అనుభవించడం అన్నది ఖాయంగా ఉంటుంది. కానీ జిల్లా అధికార యంత్రాంగం మాత్రం నిర్వీర్యం అయిపోయారన్నది మాత్రం ఖచ్చితంగా మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఇవాళ పోలీసుని, రెవెన్యూని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కంట్రోల్ చేసి వాళ్ళే ఆదేశాలు ఇవ్వడం అంటే ఇది నిర్వీర్యం అయిపోవడం తప్ప ఇంకోటి కాదు. అందుకే ఆయన ఎఫ్ఏసీగానే, ఎస్పీగా, కలెక్టర్గా ఎఫ్ఏసీగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇటువంటి చర్యల్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇవాళ రాత్రి అంతా మా మీద పోలీసుని ప్రయోగించి బయటికి వెళ్ళకుండా పోలీసు నిర్బంధం చేసి ఇవాళ పేదల మీద కూడా వందలాది మందిని పోలీసులు ఉపయోగించి ఇవాళ గృహాలని ధ్వంసం చేస్తున్నారు. పేదలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. వాళ్ళ ఆవేదనని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. పాపం పేదలకే చంద్రబాబు గారు చెప్పుకుంటే ఫలితం వస్తుంది, లోకేష్ గారు చెప్పుకుంటే ఫలితం వస్తుంది, మాజీ ఎమ్మెల్యే రాంబాబు గారు చెప్పుకుంటే వింటారు అన్నారు. మేము చెప్పాం ఇవన్నీ కూడా ఒక తానులో గుడ్డలే. వీరంతా కూడా వీరెవరికి తెలియకుండా, వీరెవరికి కూడా దృష్టిలో లేకుండా చేయడం కాదు. కాగల కార్యం గంధం తీర్చినట్టుగా ఈయన మంచి పని పూర్తి చేస్తాడని చెప్పేసి వీళ్ళందరూ అనుకుంటున్నారు. అంటే ఇప్పటికైనా సరే మీ భ్రమలో వేడాలని చెప్పేసి ప్రజలకు కూడా తెలియజేసాం. ప్రజలకు అర్థమవుతుంది మనం ఎవరినైతే నమ్ముకున్నామో వాళ్ళే మనకు వెన్నుపోటు పొడిచారన్నది ఇవాళ అర్థమవుతుంది. అందువల్ల రాబోయే కాలంలో పేదల తరఫున, పేదలకి న్యాయం కోసం సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.